మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి అని వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మని తెలిసి ప్రార్థన చేసే వయసుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఈ వాగ్దానం చూపించారని వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. ఇక్కడ అవునండి, మనతో కూడా మరి క్రీస్తునందు నిలిచి మరి ఉండునట్లుగా మన స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అనమాట. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మ సంచకరువును అనుగ్రహించి ఉన్నారని చెబుతున్నారు దేవుడు. అవునండి, రాత్రి మరి నేను ప్రార్థన చేశాను. చేసిన తర్వాత మరి స్తుతులు చెల్లించాను. 1000 స్తుతుల తర్వాత మనకి ప్రార్థన చేస్తే దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చిన తర్వాత స్టాటస్ పెట్టినాను కదండి. అయితే మరి ఇంకా నాకు మరి తెల్లవారుజామున కూడా మరి దేవుడు మరి ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో మరి అది మరి దర్శనం మరి విజన్ అనమాట. అయితే అమ్మ చంద్రబాబు ప్రార్థన చేస్తున్నారంట. ఏమనంటే నీ పిల్లల వలి వెళ్ళి మొక్కల వలె ఉందరు, మరి మా కుమారులు మరి తవని అవల కాలం మంది ఎదిగిన మొక్కల వలె ఉందరు, మా కుమార్తెలు నగరకే చిక్కిన మూల కమ్మల వలె ఉందరు అని మరి ఆ వాగ్దానం రెండింటిని కూడా ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఏంటి మా చిన్నబాబుకి అసలు ఈ వాక్యాలు తెలియదు. మరి చిన్నబాబు మరి అలా ప్రార్థన చేస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నాను. అది నాకు కదా తెలిసింది అని చెప్పేసి అనుకున్న వాక్యాలు అసలు తెలియదు అనమాట. అంటే దేవుడే మరి ఆ వాగ్దానంలో కూడా మరి చిన్నబాబు నోటమంటే ఉంచానని అనుకుంటున్నాను. అయితే మరి ఆ వాగ్దానాలన్నీ కూడా మరి దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా అవనట్లుగానే ఉన్నాయని దేవుడు మరి మాట్లాడుతున్నారు అనమాట. అవన్నీ కూడా మనం నమ్మాలి, విశ్వసించాలన్నమాట. దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అవి జరుగుతాయి, నెరవేరుతాయని మనం నమ్మాలన్నమాట. ఇటువంటి వాగ్దానాలు కూడా మరి దేవుడు ఇచ్చారు నేను అనుకుంటున్నాను అనమాట. మీ పిల్లలు వెళ్ళి బెక్కల వెళ్ళి ఉంటారని, మరి మీ కుమారుడు వెనకాల మందు ఎదిగిన మొక్కలు ఉంటారని, మరి కుమార్తె నగరకే చెక్కిన మూలకమ్మ ఉంటారని మరి దేవుడు వాగ్దానం ఇచ్చారని అని నేను నమ్ముతున్నాను అనమాట. మన నమ్మన్నమాట విశ్వసిస్తే దేవుడు తప్పకుండా నెరవేర్చి దేవుడు మన దేవుడు అనమాట. అందుకని చెప్పేసి మరి స్త్రీ గర్భం ఉన్న బిడ్డను కన్నింపుకొని తండ్రులు మరి శుద్ధమో కానీ వారైనా మరుస్తారేమో కానీ నేను మరవను అంటున్నారు. నేను నా నీతి నిత్యం నిలుస్తుంది అంటున్నారు. నా రక్షణ తాతలు ఉంటుంది అంటున్నారు. గంటికి ధైర్యం తెచ్చుకొని నిబ్రంగా ఉంచుకోమంటున్నారు. భూలోకమైన జన్మలన్నీ నీ సంతాన మూలంగా ఆశ్రదిస్తానని అంటున్నారు అనమాట. జన్మలు ఐశ్వర్యం మీరు పంపిస్తా అంటున్నారు అనమాట. భూమి సంవత్సరాల కంటే నేను ఇచ్చేస్తానంటున్నారు. హిందూ భక్తులు గారు చుట్టూ ఆయన దూత కావాలని వారు రక్షించే దేవుడు మన దేవుడు. మన దేవుడు మనకు ఆశ్రయం దొరుకునే ఉన్నాడు అనమాట. అప్పటికాలంలో ఆయన నమ్ముకుందాడు సాగాడు అనమాట. ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మనకి ఆయన అవునని అని నమ్మమంటున్నారు అనమాట. అవన్నీ జరుగుతాయన్నమాట. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదన్నమాట. దేవుడు నమ్మదగిన వాడు అనమాట. ఆయన వదల వాక్యం మంచి బాగు చేసే దేవుడు మన దేవుడు అనమాట. అనారోగ్యం స్వస్థపరిచే దేవుడు. ఆయన పొందిన మనకు స్వస్థతలు చేసే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన నిత్యం మనల్ని నడిపించే దేవుడు అనమాట. ఆయన మరి మనల్ని నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని సరిపరిచి దుష్టాలను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. దేవుడు ఆయన ఉపదేశం చేస్తా అన్నారు. మరి నేను నడవలతో నేను నడిపిస్తా అంటున్నారు. మీలో లోకంలో గొప్పవాడు కాబట్టి మీరు లోకం జయించున్నారని ఇది మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాన్ని మనం నమ్మి పలికితే తప్పకుండా అవి నెరవేరుతాయి. మన దేవుడు సజీవుడు. ఆయన మరి మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఏదైనా వాగ్దానం మంది జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ సరస్వతి ఘనమైన తీసుకొస్తున్నారంటే అది మీద ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు ఏం చేసి ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది. అక్కడ కోరికలు తెచ్చించండి. వీటిలో మంచి జరిగింది. దేశాలు ఉండే నిరుద్యోగులకు దిగులు తెచ్చండి. ఆర్థిక పరిస్థితులకు ఆర్థిక సాయం తెచ్చండి. ఆరోగ్యం స్వస్థపరచండి. వేదన దొరికిన వాదించండి. వారిని అతను రక్షణకి రక్షణ తెచ్చండి. మిత్రులు రాని మీరు క్షణమైన సిద్ధపడి ఒక్కరు చెప్పని అతను బాగా తెచ్చమని మా ప్రభు పిలుచుండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగిపెట్టుకొని ప్రతిష్టమవుతండి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.